Yo, what's up guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog, cooking vlog. ఎందుకంటే లాస్ట్ టైం మనం పన్నీర్ రెసిపీ చేసుకుందామని చెప్పాను. అండ్ దట్ విల్ డూ ఇన్ దిస్ వీడియో. ఏంట్రా సడన్గా వీడు మోటో వ్లాగ్స్ ట్రావెలింగ్ నుంచి కుకింగ్కి వచ్చాడు ఏంటి అనుకుంటున్నారా? లైక్ స్మాల్ చేంజ్ అనమాట. అంటే లైక్ చేంజ్ అంటే మొత్తం కుకింగ్కి అని కాదు. అండ్ లెట్స్ మేక్ ఆల్ ద కంటెంట్స్ ఇన్ దిస్ ఛానల్. అండ్ ప్రజెంట్ అయితే మనకి టైం లేదు ట్రావెల్ చేయడానికి. సో ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నాం, రూమ్లోనే ఉన్నాం కాబట్టి మనకు తెలిసింది ఇదే. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్. These are the ingredients that we need to make a paneer butter masala. Let's go. మనకి ఈ రెసిపీకి కావాల్సినవి అయితే మినిమలిస్టిక్ థింగ్స్, ఎందుకంటే నేను బ్యాచులర్ స్టైల్ లాగానే చేసుకుంటున్నాను. వి జస్ట్ నీడ్ 4 tomatoes అండ్ 1 చాప్డ్ ఆనియన్, ఇందాక చూపించేసాను కదా, అండ్ 2 గ్రీన్ చిల్లీస్, 2 రెడ్ చిల్లీస్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయో తర్వాత చెప్తాను, దీంట్లో ఎందుకు రావచ్చు. అండ్ స్పెషల్లీ ది షో మ్యాన్ పన్నీర్. And first of all, we need to cut our paneer into pieces. And now take cashews in a cup and pour some water in this and set it aside for some time. And in this bowl we're gonna add some butter. And butter బాగా మెల్ట్ అయ్యేలా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా. అండ్ ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు, అండ్ ఈ మసాలాస్ బటర్తో బాగా మిక్స్ అవ్వాలి. ఇందులో మనం మన పన్నీర్ని వేసుకుందాం. ఆ మసాలా కోటింగ్ అనేది బాగా అంటేలా బాగా ఫ్లిప్ చేసుకోవాలి. మనకి పన్నీర్ షేప్స్ మాత్రం పోకుండా అయితే చిన్నగా మిక్స్ చేస్తూ ఉండండి. అవి విరిగిపోతే మనకి అది ప్రాపర్ పన్నీర్ బటర్ మసాలా అక్కడ కాకుండా బుర్జులు అక్కడ వచ్చేస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్లోగా అలా తిప్పుతూ. కొంతమంది క్రిస్పీగా కావాలి అనుకుంటారు అన్నమాట టెక్స్చర్. సో అలా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్స్ట్రానే బాగా ఫ్రై చేసుకోండి, స్లోగా అలా తిప్పుతూ. ఓకే, నౌ విల్ స్టాప్ దిస్. అండ్ మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మనకైతే మన పన్నీర్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అనమాట మసాలాస్తో. అండ్ ఇప్పుడు మనకి ప్యూరీ తయారు చేసుకోవాలి. దానికి నీడ్ టొమాటోస్ అండ్ మనం వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాష్యూస్ తీసేసుకొని బ్లెండ్ చేసుకోవాలి బాగా. సో దట్ వీ నీడ్ టు చాప్ డౌన్ అవర్ టొమాటోస్ ఫస్ట్. మనకు గ్రేవీ ఎక్కువ రావాలి, ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు అయితే టొమాటోస్ అండ్ క్యాష్యూస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టొమాటోస్ అయితే కట్ అయిపోయినాయి. లెట్స్ టేక్ అవర్ బ్లెండర్ అవుట్. అండ్ ఈ టొమాటోస్ అండ్ క్యాష్యూస్ అన్ని బ్లెండర్లో వేసేసి మంచి ప్యూరీ చేసేసుకుందాం. అండ్ మనం సోక్ చేసుకున్న క్యాష్యూస్ इसमें डालते అండ్ హియర్ గో, దిస్ ఇస్ ద మిక్చర్. ఇందులో స్టార్టింగ్ కొన్ని వాటర్ పోసుకొని, కొన్ని ఎక్కువకూడదు, జస్ట్ ఇనఫ్. అండ్ మూత పెట్టేసి లెట్స్ బ్లెండ్ ఇట్. A few minutes later. Alright guys, we got our puree, tomato puree. And from now, ఇప్పటి నుంచి అయితే మనకి ప్రాపర్గా కర్రీ చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫర్ దట్ వీ నీడ్ అనదర్ ప్యాన్ అనమాట. ప్యాన్ ఆర్ బౌల్ ఏదైనా తీసేసుకోండి. అండ్ ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. Okay. Alright guys, so I've taken this pan on gas. You need to add some butter for this and let butter melt properly. And for that we'll add some jeera mixture. నా దగ్గర ఆవాలు ఎక్కువ ఉన్నాయి జీలకర్ర కన్నా. సో
అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని మిక్స్ చేయండి కొంచెం చాలా. అండ్ ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేద్దాం. And now we're gonna add green chilies and red chilies అన్నమాట. లైక్ ఇది ఒక తడక టైప్ అనుకోండి. లైక్ మనకు ఆల్రెడీ గ్రేవీ ప్యూరీ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం తడక ప్రిపరేషన్ ఉండాలి. దీన్ని ఒక 2 to 3 minutes అలా సార్ట్ చేస్తూ ఉండండి. అండ్ నేను ఆల్మోస్ట్ మహారాష్ట్రకి వెళ్ళొచ్చిన తర్వాత నుంచి అయితే మళ్ళీ మోటో బ్లాగ్స్ అయితే ఏం చేయలేకపోయాను అనమాట. యాక్చువల్లీ ఎక్కడ కూడా చేద్దాం అనుకున్నా కూడా కుదరట్లేదు. అండ్ నా బైక్ బాగాలేదని చెప్పి నాకు లైక్ నా మీద నాకే ఇరిటేషన్ వస్తుంది. సో మనకు కావాల్సింది మంచి బైక్ ఉండాలి. ప్రజెంట్ మనకి డేస్ కూడా అంత బాగాలేవు అనుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ప్రాపర్ డేట్స్ దొరకడం లేదు. యాక్చువల్గా నా ఎగ్జామ్స్ వల్ల నేను ఆల్మోస్ట్ నా మోటోవర్స్ ప్లాన్నే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. కాలేజ్ వాళ్ళు ప్రాపర్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం లేదు. నాకైతే ఈ డేట్స్లో ఉంటుంది ఎగ్జామ్స్ అనేది. అయితే శివన్ అయితే ఆల్మోస్ట్ 5 passes ఏమో తీసి పెట్టాడు అనమాట. లైక్ మోటోవర్స్వి వస్తున్నా అని చెప్తే నేను ఒక పాస్ తీసేసి పెడతాను నీకు అని చెప్పేసి. బట్ కుదరలేదు నాకైతే. నేను చెప్పేసాను నాకు కష్టం ఈసారి అని. సో అన్న వాళ్ళైతే వెళ్తున్నారు. లెట్స్ సీ మనం నెక్స్ట్ ఏమైనా పెద్ద పెద్ద రైడ్స్ వేద్దాము. అండ్ యాక్చువల్గా నా సెమ్ అయిపోయిన తర్వాత నేను వేరే రైడ్ అనుకుంటున్నా, అటామిక్ దగ్గరికి వెళ్దామని. బట్ అటామిక్ ఇప్పుడు బెంగళూరులో లేడు, వేరే ప్లేస్లో ఉన్నాడు. సో మేబీ ఆ ప్లాన్ డిసెంబర్లో ఎగ్జిక్యూట్ చేద్దాము. అండ్ ఇది నవంబరే, ఇంకా 1 month కూడా లేదు ప్రాపర్గా అయితే. మనకైతే డిసెంబర్ 1st week లోపల మన సెమిస్టర్ అయిపోతుంది. సో అప్పటి నుంచి అయితే మనం మోటో బ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం. ఐ మీన్ ట్రావెల్ బ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం. మోటో బ్లాగ్స్ అయితే నేను ఇక్కడైనా సిటీలోనే నేను చేసుకుంటాను. సో మనకి ఇక్కడ తడక అయితే ఆల్మోస్ట్ 2-3 minutes కుక్ అయింది. నౌ we will add some ginger garlic paste and mix it. And after adding the garlic paste మన మసాలాస్ అయితే యాడ్ చేసేసుకున్నాం. కొంచెం సాల్ట్, కారం, పసుపు కొంచెం, అండ్ గరం మసాలా. దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం. కింద అంతా అడుక్కుపోయింది కదా, మనం ప్యూరీ వేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ మొత్తం ఫ్లేవర్స్ అనేది మన ప్యూరీకి పట్టేసుకొని గ్రేవీ బాగా నీట్గా వచ్చేస్తుంది. సో నౌ we're gonna add a puree. కొన్ని వాటర్ వేసుకుందాం, మళ్ళీ థిక్గా ఉంది. మిక్స్ ద తడక అండ్ ప్యూరీ వెల్ టుగెదర్. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేయండి. ఆ ఫ్లేవర్స్, ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని తడకాకి పట్టేసి మంచి స్పైసీగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఎన్నో మన గ్రేవీ అయితే ప్రాపర్గా కుక్ అయిపోయింది. సో ఇందులో మనం స్టార్టింగ్ ఫ్రై చేసుకున్న పన్నీర్ని వేసేసాం. లెట్స్ టాస్ ఆఫ్ పన్నీర్. నేను దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను. లైక్ హార్డ్గా ప్రెస్ చేయకండి, జస్ట్ పైన పైన అలా 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 అనేస్తే మనకి మసాలా అనేది బాగా పట్టేసుకుంటుంది. గ్రేవీ మసాలా అనేది బాగా పట్టేస్తుంది అనమాట. అండ్ ఈ పన్నీర్ బటర్ మసాలా అయితే మ్యాక్సిమం ట్రై టు ఈట్ విత్ నాన్ ఆర్ చపాతీస్, లేదంటే వైట్ రైస్తో కాకుండా బగారా రైస్ ఉంటుంది, దాంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు మనకి కుకింగ్ కాదు కదా, కిచెన్లోకి పోయే అలవాటే లేదు. ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అయితే కుకింగ్ అన్నీ సెల్ఫ్గా చేసుకోవాల్సింది స్టార్ట్ అయింది. కాబట్టి మొత్తం లైక్ కొత్త కొత్త రెసిపీస్ తిని బోర్ కొట్టేసింది. అన్నం పప్పు. నేను రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఇంటికి వెళ్ళినప్పుడేమో పప్పు నేర్చుకున్నాను ఎలా చేయడమో. దాని తర్వాత వచ్చిన తర్వాత 1 month పప్పు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ని అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లైక్ కర్రీస్ కానీ, రైస్ అయితే కామన్ ఉంటుంది మనకి, రైస్ ఆర్ చపాతీ. సో మనకు కావాల్సింది ఒకటే,
కర్రీస్ ఏదైనా ఉండాలా, లేకుంటే ఫ్లేవర్ఫుల్ ఐటమ్స్, మరి మసాలాస్ ఎక్కువ లేకుండా. ఈ కర్రీ అయితే నాకొక్కనికే. ఇప్పుడు ఇది ప్రెసెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది. ఈరోజు జిమ్ మార్నింగ్ వెళ్ళలేదు, ఆఫ్టర్నూన్ వెళ్తాం. అండ్ ఇప్పుడు కూడా ఇది ఆఫ్టర్నూన్ నా లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్ ఆర్ నైట్ డిన్నర్కి నాకు ఇదే. ఎందుకంటే బెన్ని ఇంకా రాలేదు, వాడు థర్స్డే లోపల వెనస్డే లోపల వస్తానే టాడు పెద్దది ఇంకా రాలేదు. వాడు రేపు వస్తాడని, ఈరోజు థర్స్డే నైట్ ఎక్కుతా అన్నాడు. సో లెట్స్ సీ, వాడు వచ్చిన తర్వాత చూద్దాము. అండ్ మన పన్నీర్ బటర్ మసాలా ఈస్ రెడీ. అండ్ దీన్ని మనము దీంతో గార్నిష్ చేసుకుంటాం. కొత్తిమీరతో అలా స్ప్రింకిల్ చేసుకోవడం అంతే. And here we go, our paneer butter masala is ready.